श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరాలు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయకారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి చెందకముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తీభవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతత్వం మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు.
సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తరువాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంత దుర్గాదేవి మా ఇలవేల్పు. అక్కడ ఉన్నది ఆ దేవి యొక్క రుద్ర రూపం కాదు, భద్ర రూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్యవార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చొని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేగాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు మనస్సులో ఒకే మూర్తిని నిలుపుకుని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణు రూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తరువాత 1910లో ఒకరోజు నిద్రలో ఉండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకుని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ఆగిపోయింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడికి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరికొద్దిసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళ్తున్నట్టు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్లి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు నుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తులను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకు తెలియదు. బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకుని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయించబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడికి బయలుదేరాను. నేను మసీదుకి వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలా మంది భక్తులున్నారు. నేను వెళ్లి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి, నీవు మానవ మాత్రుని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కు తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాత్రుడు పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమో అన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు బాబా నన్ను తమ భక్తుడిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలేమీ పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకేముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని, ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్లి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాం అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్టుగా కనిపించారన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది.
వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. తర్వాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంట్లోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడిలో మిగతా సమయం అంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. ఆయి ఉదాత పావాలు గల ప్రేమమాయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆయి కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె తన జీవనం గడిపేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపించేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానని దానికి సాంకేతికంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారము. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంతోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశము, సహాయము ఆమె ద్వారా ఒక ప్రత్యేకమైన రీతిలో అందేవి. ఆమె దయామయే, నిష్కపట స్వభావి, దాపరిక్యం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు కూడా అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాంపల్యానికి గోప్యము అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతము ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంతో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్లకు ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాము. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తర్వాత ఏ నామ జపం అయితే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠల నామము జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి జిన్నే కపాయ ఉన్నే చుపాయ కబీరు, దేనినైతే పొందారో దాన్ని గుప్తంగా ఉంచుతారు. అంతర్ముఖం కావటం అంటే త్రివధ్యానము. ఈ భక్తుడు క్రింద విషయాలు కూడా చెప్పాడు. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకొని అభినందించేవారు. వారికి ముఖ్యంగా భజన కీర్తనలంటే మక్కువ. ఒక్కోసారి అర్ధరాత్రి తనకు కబురు పంపి కీర్తనలు పాడించుకొని వినేవారు. రాగాల్లో దొర్లిన తప్పులను సవరించి సంగీతంలోని మెలకువలు బోధించేవారు. అంతేకాకుండా మధురమైన కంఠంతో బాబా స్వయంగా పాడేవారు. వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేసుకోవాలనుకుంటే విఠల నామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు కూడా అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను.
ఇలా నిర్ణయించుకొని మేమిద్దరము ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామం జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకుండా నాకు ఆయనకి ఈ జపము చేయటానికి స్ఫూర్తినిచ్చింది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యము అంటే లేక జీవిత పరమార్థము ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యము మన దైవాన్ని భౌతికంగా దర్శించటం లేదా సాక్షాత్కారం పొందటమేనని కొందరి అభిప్రాయము. కానీ నేను అలా అనుకోవటం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబా నేరుగా నా నుండి బాహ్యంగా చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే బాబా నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అంటే నేను అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువల్ల నేను విఠల్ లేక స్థాయిగా ఎదగటానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతనివ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించిన వివరాల్లోనికి వెళ్ళను. ఒక గురు పౌర్ణమి పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున వారు బాబా ఆశీస్సులతో సద్గంధాలను తీసుకుంటే పారాయణం ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయము. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. అది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుక్కోవాలనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాల్లో ఉండేది భ్రమే. నీ ఆలోచన సరైందే. నీవు ఈ పుస్తకాలను చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనసును ఏకం చేసిన అది చాలు. బుద్ధిని మనసును ఏకం చెయ్యి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. అంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాను చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పౌర్ణమి సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడి వెళ్ళి భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళుతూ
కనీసం ఒక పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరము షిరిడీ చేరి మసీద్కి వెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలన్నిటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. అన్నిటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరంలో 1912 మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపు అయిన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగులున్న 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చివ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గట్టిపోచుతో సమానం. బాబాకు కావాల్సింది నీ బుద్ధి, మనస్సు. అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నేను మసీదుకు వెళ్ళి శ్యామా చెప్పిందంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్తును అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్తు చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనీతో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి, మొదటిసారి 40 రూపాయలు, రెండోసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు.
ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నాన్న చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానా సాహెబ్కు, నాకు, అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యింది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా శ్యామ దీక్షితులు చెప్పినది కాదు. నానా సాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే. బాబా ఉద్దేశం డబ్బు, కానుకలు కూడా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుకేదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజార్కి వెళ్ళాను. అక్కడ ఒక చోట చందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదును ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజుగ్గా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుగ్గా ఉందంటే మడిచిన తరువాత 6x6x1 అంగుళ ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడి తీసుకువెళ్ళాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆదేశించారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే నాకు వారికి భేదం లేదన్న నా భావన వారు గుర్తించినట్లయింది. నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా, నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోనికి తీసుకొని, ఏమిటిది, మస్లినా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడి వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. తర్వాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సింది ఏముంది? నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు.
నేనేమి అడగదలచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనేది అడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతూ ఉంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తూ ఉంటారు. నన్ను సరియైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కురింగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబానే తీసుకువెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు గనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండడంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోపలికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటికి తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో, రెండు కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతోనే ఉంటాను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తరువాత ఎంతో మంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచం లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతరార్థమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనం ఇచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతూ ఉంటాయి. నేను వారిని ఎప్పుడు ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులున్నాయి, బీమా రక్షణ ఉంది, నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడినైనందుకు, వారి సహాయం పొందేందుకు ఏం చెయ్యాలని నన్ను ఎవరైనా అడిగితే నేనిచ్చే సమాధానము ఒక్కటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తాను. అందుకు షిరిడీయే వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయం పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణితికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధించుకోమని చెప్తారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటాడు. బాబా అందరినీ సమదృష్టితో ఆదర్శిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు పత్య అంటే ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యం ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
1916లో 2 రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరం బాబాను అంటిపెట్టుకొని ఉండేవాడు. రాత్రింబవళ్ళు బాబా పాదాల చెంత కూర్చొని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ హారతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరం అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టును పట్టుకొని తీవ్రంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జారవిడచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. మరల రాలేదు. రెండవ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్లలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణిచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనమేదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఒక ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిసేటట్టు చేస్తారు. ఆ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనబడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతలో స్ఫురింపజేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడో విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమని వ్యక్తికి సమస్యకు పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతను సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు. కానీ ఆ మాట్లాడిన మాటల్లో
మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు సమాధికి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశంలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింది సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి స్థానికుడైన ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజాగది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీ రామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దాన్ని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికి అతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్తవాడినైన నాకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేను అతనిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కను ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తన దగ్గరుండి చూపిస్తానన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దానికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో డక్కన్ ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీ రామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తరువాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీ రామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒకరేనని నాకు అవగతమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా, ఇతర ప్రదేశాల్లో తరచుగా కనపడుతుండే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమి చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందిన వాడవు అని అన్నారు. అంతేకాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడు అక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది.
ఆచార్య గణేష్ గోవింద నార్కే, ఎంఏ కలకత్తా, ఎంఎస్సి భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ దక్కన్, జంకానా, వయస్సు 53 సంవత్సరములు, బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని గాని మహాత్ముల వలన పొందిన అనుభవాలను కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయే ఉన్నే చుపాయా, ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగపోతోంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని పక్కన పెడితే అంతరంగంలోని మాటల కందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లవుతుంది. నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవటానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియచేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళాలో బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియోలాజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించునని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెప్తే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో శ్యామ కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాలు నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూత కాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు, వారి చూపు.
నా అణువణువులోనికి చొచ్చుకొని పోయేది. చావడిలో ఆసీనులైనప్పటికీ వారి రూపము నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా ఆంతరికమైన అనుభవాలు కలుగుసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయడము, ఆరుతులకు హాజరవ్వడము మొదలుపెట్టాను. వచ్చిన కొత్తల్లో నేనొకసారి ఆర్తికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడి ఏమోనని సందేహము క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వలె ఆర్తి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వాంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏది అసాధ్యపడదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వము అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయ పీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకొని చెబుతున్నట్లుండేది. వారు నాలో ఉన్న దైవము, వారిని భగవంతుడు అవ్వడములో నాకెలాంటి సందేహము లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్పం మాత్రాన అన్నిటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్యత్తు వర్ధమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియపరుస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1913లోని బాబా నాతో మీ మామ 1913లోని బాబా నాతో మీ మామ ఎక్కడొక పెద్ద రాతి కట్టడమని నిర్మిస్తాను, దీనికి నీవు పర్యవేక్షకుడిగానికి ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా మామగారుకు 1915-16లోని వాడ ప్రస్తుత సమాధి మందిరము నిర్మించడమునకు ప్రారంభించారు. తదనంతరము 1918-19లోని ఏర్పాటు చేసిన సమాధి మందిరమునకు ట్రస్టులోని నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతున్నది. ఎక్కడ నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలము ఒక చోటనకు పనిచేయడమునకు, మరి కొంతకాలమునకు నిరుద్యోగిగా ఉండడము జరుగుతుండేది. నేను ఇంగ్లాండ్లోనికి భూగర్భ శాస్త్రవేత్తగానికి, మైనింగ్ ఇంజనీరుగాన్ని శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగమునకు ప్రకటనల కోసమునకు పత్రికలను వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధిలో ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారికి షిరిడీలోనే 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తరువాత బాలాఘాట్, బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీలో నా ఉద్యోగం 3 నెలలకు ముగించడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడి నుంచి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలోనే ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీకి రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి అక్కడికే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిచాను. నాకు ఉద్యోగము లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీరు జీవితమే
మేలనిపిస్తున్న ఆలోచన కలిగింది. 1914లో ఒకరోజు బాబా కఫ్నీనకు సిద్ధంగా చేయించి చాలా మందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కఫ్నీ ఇస్తే దాన్ని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భముల్లోనికి ధరించవచ్చనన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కఫ్నీలో మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కన్నీళ్లను హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపేశారు. కాసేపటి తర్వాత నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి నా తలపైన తమ హస్తాన్నించి మెల్లగా తరుముతూ, కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. ఆ కఫ్నీ అనగా దేవుడు మీకివ్వడానికి అనుమతి ఇవ్వలేదు అన్నారు. నేనెక్కడ స్థిరపడకపోవడంతోనే నా ఉద్యోగ గురించి మా బంధువులకు బాబానుకు అడిగేవారు. ఉద్యోగ నిమిత్తము నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడము చూసి మా అమ్మ, బాబా నా కుమారుడికి మా ఊరిలో కానీ షిరిడి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలోని స్థిరపడేలాగా అనుగ్రహింపండి అని ప్రార్థించింది. అందుకు బాబా నేనతని పూనాలోనే స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగములు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదానికి ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞతనకు దివ్య దృష్టిపైన విశ్వాసంతో నాకు దారి చూపమనికి ప్రతిసారి వారికి అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకమునకు పాలు తాగే పసిపాపకు గల తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రముగానే ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశమునకు పేరుకు ప్రక్కన పూనాను జత చేసి వెళ్ళేమనేవారు. 1916 సంవత్సరంలోని వారణాసిలోనికి ఆచార్య పదవికి, బర్మాలోని ఉద్యోగమును, ఈ రెండిటిలోనికి ఏదో ఒకదానికి ఎంచుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీర్ అయిన నాకు ఈ విద్యార్హతలకు తగిన ఉద్యోగమునకు పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుంచి నేను పూనాలోనే చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగమునకు, అనగా భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు 1913లో వారి దృష్టిలో ఉండేది. నా భవిష్యత్తు మొత్తము వారికి వర్తమానమన్న మాట. బాబా చాలా రోజుల తర్వాత 1916లోని షిరిడి వచ్చాను. వచ్చిన వెంటనే బాబానుకు ఎవరెవరు ఏవే సేవలకు చేస్తున్నారనే విషయమునకు విచారించాను. వామన్ రావు పటేల్ BBLB గ్రామంలోనికి బాబా తరపున భిక్షకు వెళ్ళే సేవ చేసుకున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దాన్ని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించి సమయమైనందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించిన ఉన్న షూటు, బూటు, ప్యాంటు, కోటు వాటితోనే మసీదుకి వెళ్ళి బాబాను దర్శించాను. వామన్ రావుకు భిక్షపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భిక్షుకుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగారు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపారు. ఆ భిక్షపాత్ర అతనికి ఇవ్వండి. ఈరోజు అతను భిక్షకెళ్తాడు. అయిపోయిందా? శ్రీ సచ్చిదానంద సద్గురుం సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురుం శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba Sai
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా